గణేశాయ నమః, లక్ష్మీనారాయణ స్వామినే నమః. అయితే ధనుర్మాసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు. ఇంచేత అంటే కనుక సకలైశ్వర్యాలు కావాలన్నా, లేదా దరిద్రం పోవాలన్నా, రుణబాధలు పోవాలన్నా, తిండికి గుడ్డకి లోటు రాకుండా ఉండాలన్నా, అలాగే ఏదైనా ఇంట్లో శుభకార్యం జరగాలన్నా, వివాహం అవ్వచ్చు, ఉద్యోగపరమైనటువంటి అవకాశం అవ్వచ్చు, విదేశీయాన యోగ్యత అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, రుణం అవ్వచ్చు, ఇలాంటి సమస్యలన్నిటి నుంచి బయటపడేసి సంతాన యోగ్యత కలిగించేటటువంటి అద్భుతమైన వ్రతం, అలాగే అపమృత్యు దోషాలను పోగొట్టేటటువంటి వ్రతం, అంతేకాదు భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేమికుల మధ్య వివాహ యోగ్యతను కలగజేసేటటువంటి అద్భుతమైన వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక ఈ ధనుర్మాసం వ్రతమే. అలాగే చదువు రాని వారికి చదువు రావడం కానీ, లేకపోతే పరీక్షలు ఉత్తీర్ణత రావడం కానీ, ఇలాగ మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ఈ నెలలు ఈ వ్రతం చేసి చూడండి, మీకు ఆ సమస్య చాలా తృణప్రాయంగా తొలగిపోతుంది. కలవు వెంకటనాయక, కలియుగంలో విష్ణుమూర్తి వారి యొక్క అంశ చాలా విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి ధనుర్మాసంలో ప్రతి ఒక్కరు కూడా మానకుండా ఈ యొక్క వ్రతాన్ని చేయడం వల్ల, వ్రత పూజ చేయడం వల్ల మీకు కోరిన సమస్త కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసం పూజ చేసుకోండి. దానికి సంబంధించిన పూర్తి వీడియోలు ఇంకో కింద ఇవ్వడం జరిగింది మీకు తెలుగులో, ధనుర్మాసం పూజా విధానం అని. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి చక్కగా మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క ధనుర్మాసం పూజ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో ఒకసారి లైక్ చేయవలసిందిగా ఆశిస్తూ స్వస్తి.